myself Lakshmi from Madhwani. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ధ్యానాన్ని పరిచయం చేసిన సిద్ధేశ్వర్ సార్ గారికి అనంత కోటి కృతజ్ఞతలు, పాదాభివందనాలు. ధ్యానంలో నాకు ఇంతకుముందు అయితే నేను ధ్యానంకి రాకముందు నాకు చాలా కోపం ఉండేది. అసలు ఒకరు ఒక మాట అన్నారంటే వాళ్ళకి ఇంకో 4 మాటలు అనేసి వచ్చేదాన్ని. చాలా ఈర్ష్య, ఒకరిని చూస్తే ఈర్ష్య, పగ, ద్వేషం ఇలాంటివి చాలా ఉండేటివి నాలో. కానీ ఇప్పుడు ధ్యానం చేసినప్పటి నుంచి అవేవీ లేవు, అన్నీ పోగొట్టుకున్నాను. ప్రేమతత్వం, క్షమించడము, క్షమాపణ అడగడం గురించి నేను ఈ ధ్యానంలో ముఖ్యంగా నేర్చుకునేది అంటే క్షమించడం, క్షమాపణ అడగడం, ప్రేమించడం, ప్రేమతత్వంతో ఉండడం. ఇవి ముఖ్యమైన పాయింట్స్. ఇవి ఉండాలి మనకు జీవితంలో. ఇవి ఉంటే ఎంత ఎత్తుకైనా మనం వెళ్ళొచ్చు. ఇంకొకటి, ఉదయం మనం మామూలు సమయంలో మనం ధ్యానం చేస్తాం కదా, అప్పుడు ప్రపంచంలో చాలా శబ్దాలు వినిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా కొంతమంది జాబ్స్, బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు టైం ఉండదు అంటారు. 24 గంటల్లో 1 గంట మన కోసం మనం ధ్యానం చేద్దాం. అప్పుడు మీరు మార్నింగ్ అయితే 4 to 5 కానీ 5 to 6 కానీ అది బ్రహ్మ ముహూర్తం. అది అప్పట్లో మీరు ధ్యానం చేస్తే చాలా బాగా కుదురుతుంది తెలుసా మీకు. ఒక్కసారి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఒక 41 days అయినా కంటిన్యూగా ప్రాక్టీస్ చేయండి. అది మీకే అర్థమవుతుంది. అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు ఇలా అప్పట్లో కూడా బాగా చేయండి. ఇంకా ఎనర్జీస్ బాగుంటుంది ఈ భూమి మీద. అది కాక అక్కడికి కట్టాను.